ట్రయల్ ప్రారంభం కాకపోవడానికి కారణాలేంటో సమాధానం చెప్పాలంటూ ఇటు సిబిఐ కూడా తెలంగాణ హైకోర్టు నోటీసులు కూడా జారీ చేసిన పరిస్థితి. ఇక ఈ వ్యవహారంలో నిందితులు సైతం స్పందించాలని స్పష్టం చేసింది. ఇక కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి, గంగిరెడ్డి, సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి, దస్తగిరి, శివశంకర్ రెడ్డి, గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డిలకు వ్యక్తిగతంగా నోటీసులు పంపించేందుకైతే వివేక కుమార్తె పిటిషనర్ సునీతారెడ్డికి న్యాయస్థానం అనుమతి కూడా ఇచ్చింది. ఇక వివేక హత్య కేసుకు సంబంధించి నాంపల్లి సిబిఐ కోర్టులో ఇంతవరకు ట్రయల్ ప్రారంభం కాలేదని, ఏడాదిన్నరగా సిఆర్పిసి 207 దశలోనే ఉందని, 207 అంటే వాళ్ళకు ఏవైతే డాక్యుమెంట్ ఉంటాయో దానికి సంబంధించి సర్వ్ చేసే విధానం ఇక పేర్కొంటూ సునీతారెడ్డి గత నెలలో పిటిషన్ కూడా దాఖలు చేసిన విషయం తెలిసిందే. విచారణ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలైతే చేసింది. ట్రయల్ ప్రారంభం కాకపోవడానికి కారణాలు ఏంటి అని ప్రశ్నించింది. వెంటనే ట్రయల్ ప్రారంభించి 6 నెలల్లో పూర్తి చేయాలని సిబిఐకి అయితే ఆదేశాలు జారీ చేసింది. ఈ విధంగా అంటే ఒక్కొక్కసారి అంటే రోజుకు 13,000 ఏవైతే డాక్యుమెంట్స్ ఉంటాయో అవి అంతే ఆ విధంగా తీస్తూ పోతే ఇంకా ఎన్ని సంవత్సరాలు పడుతుంది అంటూ కూడా కోర్టు ప్రశ్నించింది. ఎందుకంటే నిందితులు అంటే దీంట్లో ఉన్నటువంటి 8 మంది నిందితులు అనుమానితులు 8 మంది అనుమానితులు దీనికి సంబంధించి కేసును ఎదుర్కొంటున్న వారు. సో వీరికి ఏదైతే ఒక్కరు మాత్రం ఎవరు మన ఎర్ర గంగిరెడ్డి మాత్రమే ప్రస్తుతం జైల్లో రిమాండ్లో ఉన్న పరిస్థితి. మిగతా 7 కూడా బయటే ఉన్నారు. సో వీళ్ళందరికీ కూడా దాదాపుగా ఒక్కొక్కరికి 13 లక్షల డాక్యుమెంట్లు హార్డ్ డిస్క్ ఏదైతే దాంట్లో పెన్ డ్రైవ్లో పెట్టి ఇవ్వడం జరిగింది. సో అవి ఓపెన్ అవ్వట్లేదు అని వాళ్ళు చెప్తా ఉన్నారు. సో దీనికి సంబంధించి డిలే అవుతోందని, అంటే కావాలనే చేస్తున్నారా ఏంటి అనేది కూడా చర్చ జరుగుతున్న పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అట్లాగే మనం చూసాం దస్తగిరి కావచ్చు, లేదంటే ఇటు మొన్న A2 సునీల్, వీరిద్దరు దస్తగిరి అంటే వాళ్ళ భార్య పైన కూడా మొన్న చంపుతామని బెదిరించారనే వార్తలు వచ్చాయి. ఆమె కూడా మాట్లాడిన పరిస్థితి. దస్తగిరిని కూడా టార్గెట్ చేసినట్టుగా తెలుస్తోందనే వార్తలు. ఎందుకంటే దస్తగిరి చాలా కీలకంగా కూడా ఈ కేసులో ఉన్నారు. దస్తగిరి కూడా చాలాసార్లు చెప్పారు, నాకేమైనా అవుతే ఈ కేసు ఇంకా పక్కదారి పట్టిపోతుంది అంటూ కూడా ఆయన మాట్లాడిన పరిస్థితి. అట్లాగే ఒక్కొక్కరిగా దీంట్లో ఇప్పటివరకు 5-6 కూడా మరణించిన పరిస్థితి. సాక్షులు కావచ్చు, లేదంటే దీనికి సంబంధించినటువంటి అనుమానాలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఒక్కొక్కరిగా చనిపోతూ వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో చాలామంది కామెంట్స్ అంటే ఏదైతే పరిటాల రవికి సంబంధించినటువంటి కేసులాగే ఇది కూడా దీంట్లో సాక్షులు, అనుమానితులు వీరందరూ ఒక్కొక్కరిగా పోతూ వస్తే మరి కేసు ఆ విధంగానే జరుగుతుంది అంటూ కూడా చాలామంది మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. మరి దీనికి సంబంధించి కూడా వీళ్ళు కావాలనే సహకరించట్లేదా, అసలు ఏం జరుగుతోంది, మరి ఎందుకు ఆలస్యం అవుతోంది? సిబిఐ గతంలో దూకుడుగా వ్యవహరించింది, మరి ఇప్పుడు ఏమైంది, ఏం జరుగుతోంది? ఈ అంశాలకు సంబంధించి మనం చర్చలోకి వెళ్దాం. చర్చలో పాల్గొంటున్నారు టీడీపీ మహిళా